పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతోనే రెండో భాగం మీద జాతీయ స్థాయిలో అంచనాలు సూపర్గా ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు దానికి తగ్గట్టుగానే పుష్ప 2 వాళ్ళు ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్లు పాట్నాకెళ్ళి మొదలు పెడితే చెన్నై, కొచ్చిలకెళ్ళి ప్రమోషన్లకు గట్టిగానే స్పందన వస్తున్నది. గట్లా చూసుకుంటే పుష్ప డిసెంబర్ 5 తారీఖున ప్యాన్ ఇండియా లెవెల్లా ఘనంగా విడుదలకు సిద్ధం చేసిరు. అయితే పుష్ప 2 సమయంలోనే డిసెంబర్ 6 తారీఖున హిందీలా చావా సైన్మా గిట్లా విడుదలకు అనుకున్నారంట. అయితే ఈ సైన్మా కథ ఏంది అనంటే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజు జీవిత కథతోని తెరకెక్కించిరంట. మళ్ళీ ఈ సైన్మాల విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలలో నటిస్తున్నాడంట. అయితే ఈ సైన్మా దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఇక ఆయన ఈ సైన్మాను డిసెంబర్ రేస్లకి వెళ్ళి తప్పించిండంట. ఇక ఈ సైన్మాను ఆయన డిసెంబర్కి వెళ్ళి తప్పించి ఫిబ్రవరి 14 తారీఖున విడుదలకు వాయిదా వేసుకున్నాడంట. అయితే ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్ 5 తారీఖున వస్తుండడంతో ఆ సైన్మా ప్రభావం షావా మీద ఎక్కడ పడుతుందో అని చెప్పి వాయిదా వేసుకున్నారంట. గట్లా చూసుకుంటే ఇప్పుడు చావా వాయిదా పడడంతో పుష్ప 2కి ఉన్న ఒక్క అడ్డు ఇట్లా తొలగిపోయి మంచిగా సింగిల్గా వస్తున్నది అని అంటున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2లా చావా సైన్మాల గిట్లా ఒకటే హీరోయిన్ రష్మిక మందన. గట్లా చూసుకుంటే 5 తారీఖున పుష్ప 2 వస్తే 6 తారీఖున చావా వస్తే రెండిట్లా మనం శ్రీవల్లి ఇక చావాల ఏదైతే మన రష్మిక పాత్ర ఉన్నదో ఆమెనే చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విడుదల తేదీ అనేది వాయిదా చేసుకున్నారు. ఇక ఇటీవలనే అధికారిక ప్రకటన ఇట్లా వచ్చేసిందంట. ఇక గట్టిగా చూసుకుంటే ఇక ఇప్పుడు పుష్ప 2కి అయితే హిందీల గిట్లా సోలో తేదీ దొరికింది కాబట్టి విడుదలకు అదనం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మరోపక్క పుష్ప 2 మొదటి రోజు రికార్డే గట్టిగా పెట్టుకున్నారంట. ఇక మొదటి రోజుగానే రికార్డు బద్దలు కొట్టి వసూలు చేయడం ఖాయం అనేటట్టుగానే దేశవ్యాప్తంగా పుష్పరాజు చూపించేటట్టుకు వీలైనంత సాధ్యం పరంగా ఎక్కువ థియేటర్ల విడుదల చేయాలని వీళ్ళు అనుకుంటున్నారంట. ఇక అందుకు తగ్గట్టుగానే పుష్ప 2కు ఇప్పటికే ట్రైలర్కి వెళ్ళి వస్తున్న స్పందన, మళ్ళా పాటలు ఒక్కొక్కటి సీదా దిగుతున్న స్పందన అద్భుతంగా ఉన్నది. ఇప్పటికే సెన్సార్ పూర్తయిన తర్వాత పుష్ప జట్టుకెళ్ళి మొదటి కాపు వచ్చిన నుంచి టాక్ అయితే అదిరిపోయిందంట. ఇక ఇట్లా అన్ని అనుకున్నట్టు జరిగిపోతే గినక పుష్ప 2 మరొక 1000 కోట్ల సైన్మా లెక్క వచ్చే అవకాశం ఉన్నది అని అందరూ అంటున్నారు. ఇక పుష్ప 2 దూకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఉండబోతున్నది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.